హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిజల్ట్స్ వచ్చే దగ్గర నుంచి చాలా టెన్షన్ పడి ఉంటారు, కొంచెం ఫ్రీ అయి ఉంటారు. సో నేను ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. మీరు అదృష్టవంతుల దురదృష్టవంతుల 2024 బ్యాచ్ వాళ్ళ తెలియదు, కానీ మీకు మాత్రమే, మీ బ్యాచ్కి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఎన్టీఏ రిలీజ్ చేసిన నీట్ యూజీ 2024 రిజల్ట్స్ అనేవి ఫేక్ రిజల్ట్ అండ్ రిజల్ట్స్లో తప్పు ఉన్నాయి. ఎన్టీఏ చాలా మిస్టేక్ చేసింది, ఏదో గోల్మాల్ జరిగింది అనే న్యూస్ వైరల్ అవుతుంది. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే 720 అవుట్ ఆఫ్ కి 719 మార్కులు రావడం, అదేవిధంగా 720 అవుట్ ఆఫ్ కి 718 మార్కులు రావడం. ఓకేనా? సో వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను. నిజంగానే ఎన్టీఏ నుంచి ఈ స్కోర్ వచ్చిందా, ఇది ఫేక్ రిజల్టా, అండ్ రిజల్ట్స్ లో ఏమైనా స్కామ్ జరిగిందా అనేది మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిగా చూడండి. వీడియో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది, 1-2 సార్లు చూడడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. నీట్ యూజీ రిలేటెడ్ ప్రతి కంటెంట్ మన ఛానల్ నుంచి ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అర్థమవుతుంది, అండ్ మాకు చాలా ఎంకరేజ్మెంటే ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ మీద. అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా మెసేజ్ చేయండి, ఫాలో అయ్యి. నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే 7893947228 వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అండ్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. ప్రతిదీ మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో రిజల్ట్స్ రాగానే రిజల్ట్స్లో వచ్చిన ర్యాంకులు చూసి చాలా మంది టెన్షన్ పడి ఉంటారు. ఓకేనా? అది సహజం, ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి వచ్చాయి, ఆల్మోస్ట్ లక్షలలో తేడాలు వచ్చినాయి, కాబట్టి చాలా మంది టెన్షన్ పడ్డారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. 720 అవుట్ ఆఫ్ 720 వచ్చిన వాళ్ళు ఇండియా మొత్తంలో 67 మంది మాత్రమే ఉన్నారు, 89 మంది కాదు. ఓకేనా? నేను ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన పీడిఎఫ్ ని 1కి 10 సార్లు లెక్క పెట్టాను. నాకేమో 67 మెంబర్స్ వస్తా ఉన్నారు, వీళ్ళేంటి 89 మెంబర్స్ అంటున్నారు, నేనేమైనా తప్పు చేశానా అనుకున్నాను. కానీ ఈ ఫేక్ అంటే ఈ రిజల్ట్స్ సంబంధించిన ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు చూసిన తర్వాత కరెక్ట్ అయిపోయింది. 67 మాత్రమే మనకు 720 అవుట్ ఆఫ్ 720 వచ్చినాయి. దాని తర్వాత 68 ర్యాంకర్కి 719 మార్కులు వచ్చినాయి. అదేవిధంగా 69 ర్యాంకర్కి 718 ర్యాంకులు వచ్చినాయి. ఏంటన్నా ఇదే నా స్కామ్ అంటే ఇది కాదు స్కామ్. యాక్చువల్గా ఒక పాయింట్ ఉంది చూడండి, 719 మార్కులు వచ్చినాయండి, 719 మార్కులు వచ్చినాయి కదా. అసలు నీట్లో 719 మార్కులు అనేది పాసిబుల్ అంటే 719 మార్కులు అనేది నీట్లో పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదంటే మనకు 720 అవుట్ ఆఫ్ 720 రావాలి. ఓకేనా? లేదు అంటే 715 రావాలి ఒక క్వశ్చన్ రాంగ్ అయితే. ఓకేనా? సో ఇప్పుడు 719 వచ్చినాయి అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయినట్టే కదా, అంటే ఒక 1 మైనస్ మార్క్స్ పోయినట్టే కదా. 1 మైనస్ మార్క్స్ పోయింది అంటే ఈ పర్సన్కి ఎన్ని రావాలి? 715 మార్క్సే రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అటెండ్ చేసిన క్వశ్చన్స్లలో ఇక్కడ 719 మార్కులు వచ్చినాయి అంటే ఒకటి మైనస్ అయింది అనుకుందాం, 720లో ఒకటి మైనస్ అయింది అనుకుందాం. ఒకటి మైనస్ అయినప్పుడు మనకు రావాల్సిన +4 మార్క్స్ ఉంటాయి కదా, ఇవి కూడా పోవాలి కదా. ఒక మైనస్ మార్క్ తో పాటు +4 మార్క్స్ అంటే టోటల్గా 5 మార్క్స్ పోవాలి కదా. ఒక క్వశ్చన్ పోయినప్పుడు టోటల్గా 5 మార్క్స్ పోవాలి. అలాంటప్పుడు ఎంత రావాలి? 715 మార్క్సే రావాలి. కానీ ఈ క్యాండిడేట్కి ఎంత వచ్చినాయి? 719 మార్కులు వచ్చినాయి. ర్యాంక్ ఎంత వచ్చింది? ఆల్ ఇండియా ర్యాంకు 68 మార్కులు వచ్చినాయి. ఓకేనా? నేను ఈ క్యాండిడేట్ ని చూపిస్తా ఉన్నాను, ఇది పబ్లిక్ లోకి వచ్చేసింది ఆల్రెడీ. ఓకేనా? నేను ఆల్రెడీ వెరిఫై చేసి నేను డౌన్లోడ్ చేసింది, నాకు ఒకరు పంపించింది కాదు. సో ఈ క్యాండిడేట్ తో పాటు 718 మార్క్స్ చూడండి. 718 మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ కి -2 అయినాయి కదా, అంటే 720లో నుంచి -2 చేస్తేనే మనకు 718 అన్నప్పుడు 2 క్వశ్చన్ రాంగ్ అయినట్టు ఇంకొక 18 మార్క్స్ పోవాలి కదా, అంటే 710 రావాలి కదా ఈ క్యాండిడేట్ కి. జనరల్ గా మనకు ర్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే 720, 715, 700 ఉంటుంది. ఓకేనా? 710. ఓకేనా? 710 ఉంటుంది. 2 క్వశ్చన్లు పోయినాయి అంటే 710 ఉంటుంది, 715 మార్క్స్ ఉంటుంది, 720 మార్క్సే ఉంటుంది. కానీ చాలా సడన్ గా 718 మార్కులు 719 మార్కులు వచ్చినాయి. మరి ఎలా సాధ్యం? అసలు ఎన్టీఏకే సాధ్యం అంటే ఎన్టీఏ రిజల్ట్స్ లో ఏదో తప్పు ఉంది అనేది ప్రజెంట్ వైరల్ అవుతున్న స్కామ్. కాకపోతే ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థమైంది, ఒక పాయింట్ అర్థమైంది. మేబీ ఈ పాయింట్ కరెక్టా లేదా తెలియదు. ఒకవేళ నేను చెప్పే పాయింట్ కనుక కరెక్ట్ కాకపోతే నిజానికి ఎన్టీఏ రిజల్ట్ లో స్కామ్ జరిగింది, ఎన్టీఏ రిజల్ట్స్ లో తప్పు జరిగింది, ఆగమాగం ఎన్టీఏ రిజల్ట్స్ అనేవి ఇచ్చారని మనం అనుకోవచ్చు. సో ఏంటి నేను చెప్పబోయే పాయింట్ అంటే మనకు ఏ సంవత్సరంలో జరగనట్టుగా ఈ సంవత్సరం
2 సెట్స్ ఆఫ్ పేపర్స్ బయటకు వచ్చినాయి. ఓకేనా, PQRS అదేవిధంగా MNOP. ఓకే, QRST MNOP 2 రకాల పేపర్లు బయటకు వచ్చినాయి. ఓకేనా, సో ఈ MNOPలో ఓకేనా MNOP పేపర్ సిరీస్ లో అండ్ మనకు జనరల్ గా అందరు రాసింది అంటే QRST సిరీస్ ని ఇండియా మొత్తంలో 99.99% రాశారు. కానీ MNOP పేపర్ ని బ్యాకప్ పేపర్ ని కూడా కొంతమంది రాశారు. ఓకేనా, సో ఈ బ్యాకప్ పేపర్ లో మన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఆసిఫాబాద్ నుంచి రాసిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఓకేనా, సో ఈ ఆసిఫాబాద్ నుంచి రాసిన క్యాండిడేట్స్ కి ఈ పేపర్ అనేది చాలా టఫ్ వచ్చింది, ఫుల్ టఫ్ వచ్చింది. కంపేర్ టు QRST పేపర్ తో కంపేర్ చేస్తే ఈ పేపర్ చాలా టఫ్ వచ్చింది. అంటే ఈ టఫ్ వచ్చిన వాళ్ళకి అండ్ QRST ఈజీ వచ్చిన వాళ్ళకి సేమ్ లెవెల్ అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ చేయకుండా సేమ్ ర్యాంకింగ్ ఇస్తే ఏమవుతుంది అంటే వీళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మేబీ ఈ ప్రాసెస్ లో వీళ్ళకి నార్మలైజేషన్ చేసి ఉంటారు. ఓకేనా, ఈ ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఈ 719 మార్క్స్ అండ్ ఈ 718 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నాకు తెలిసి MNOP పేపర్ రాసిన క్యాండిడేట్స్ ఏమో అని నా అనుమానం. ఓకేనా, ఎందుకంటే వీళ్ళని కాంటాక్ట్ అవుదాము అని అంటే వీళ్ళ స్టేట్ లేదు, ఇందులో వీళ్ళ మొబైల్ నంబర్ లేదు. సో నేను అనుకుంటున్నాను వీళ్ళు నాకు తెలిసి MNOP అనే పేపర్ రాసుంటారు. ఆ పేపర్ అనేది టఫ్ గా ఉంది కాబట్టి వీళ్ళను QRST తో నార్మలైజేషన్ చేసినప్పుడు వీళ్ళకు మార్కులు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. 100% మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. డిఫికల్టీ లెవెల్ నుంచి మనం ఈజీ లెవెల్ కి సేమ్ లెవెల్ కి మనం కన్వర్ట్ చేసినప్పుడు నార్మలైజేషన్ మెథడ్ అనేది ఒకటి యూజ్ చేసినప్పుడు మార్క్స్ అనేవి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేబీ వీళ్ళు MNOP పేపర్ రాసుంటారు. అయితే ఈ వీడియో ఇస్తున్న వాళ్ళలో ఎవరైనా MNOP పేపర్ రాసి మీరు చూసుకున్న కీకి మీకు ఇప్పటికీ ఒక 4 to 5 మార్క్స్ కనుక మీకు పెరిగితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆసిఫాబాద్ లో ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకు కూడా కీ చూసుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు పెరిగితే మీరు కామెంట్ చేయండి, వాటిని నేను పిన్ చేస్తాను. దానివల్ల ఇది స్కామ్ కాదు అని మనం నిరూపించవచ్చు. ఇది నేను అనుకునే కేసు మాత్రమే. ఒకవేళ ఈ నార్మలైజేషన్ మెథడ్ ని NTA వాళ్ళు యూజ్ చేయలేదు, సో అందరినీ ఒకటే లెవెల్లో తీసుకున్నారు, సో MNOP ని కన్సిడర్ చేశారు, QRST ని కన్సిడర్ చేశారు, అందరికి ఒకటే రకంగా ర్యాంకింగ్ ఇచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా NTA రిజల్ట్స్ లో స్కామ్ జరిగింది లేదా NTA రిజల్ట్స్ లో మిస్టేక్ జరిగింది అని మనం డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా, సో మిస్టేక్ జరగలేదు అనడానికి మాత్రమే నేను నార్మలైజేషన్ మెథడ్ యూజ్ చేశారేమో. మేబీ ఈ ఇద్దరు క్యాండిడేట్స్ నార్మలైజేషన్ మెథడ్ లోకి వచ్చిన వాళ్ళేమో, మేబీ MNOP అనే పేపర్ రాసిన క్యాండిడేట్స్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మనకు ఆసిఫాబాద్ క్యాండిడేట్స్ ఉంటే మళ్ళీ చెప్తాను, కామెంట్ చేయండి. మీ కీ చూసుకున్న దానికి ఇప్పుడు మీ రిజల్ట్స్ లో మార్కులు అనేది ఇంక్రీజ్ అయితే కామెంట్ చేయండి. సో నేషన్ వాంట్స్ టు నో అన్నమాట, అంటే దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటుంది మీ గురించి. కాబట్టి ఆసిఫాబాద్ లో MNOP ఎగ్జామినేషన్ రాసిన క్యాండిడేట్స్ అందరూ మీ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయా లేదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వలేదంటే ఖచ్చితంగా NTA మిస్టేక్ చేసింది అని అర్థం. ఓకే, వీడియో అర్థమైందా? అర్థం అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏం అర్థం అవ్వలేదని. మెంటర్షిప్ కోసం 7893947888 నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.